నీవు ఉన్నావు, ముగ్గురమ్మల మూలపుటం అంటున్నావే, సర్వరూపము కలిగింది సర్వేశ్వరుని అంటున్నావే, కష్టాలు ముంచుకు వస్తున్నాయి, బాధలు తట్టుకొని వస్తున్నాయి, ఈ బాధలు తీర్చే హక్కు నీలో లేదమ్మా, మరి నీ ఒక అనుగ్రహం లేదమ్మా అని నన్ను కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు నా మీద భారం వేస్తారు, కొందరు స్టడీగా ఉండి వెళతారు. అసలు అంతా అమ్మే చూసుకుంటుంది అన్నదాన్ని తిలకించి ఒత్తిలేని జ్యోతిగా ఈ ఒక గుండెల్లో వెలిగించుకొని ఈ శిరుసుపై భారం పెట్టి 3 అడుగులు ముందుకు వేస్తారు. ఈ 3 అడుగులు ముందుకు ఎవరైతే వేస్తారో సకల రూపాలు తిరిగించి 6 అడుగులు నేను వాళ్ళకి దోవ చెబుతా అని అసలు ఇది స్టడీ లేదమ్మా, ఇదంతా వ్యర్థం అమ్మ అన్న వారికి 12 అడుగులు ముందు వేపిస్తా. నగర చూడాలి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. 12 అడుగులు ముందు వేపిస్తా. ఎడు చూస్తున్నావు అయ్యా? అభిమన్యుడికి మరి సర్వరూపం కలిగిన ఈ ఒక గర్భంలో ఉన్నప్పుడు ఏం చెబుతున్నాడు? మరి ఎవరు కొట్టారు కదా? మరి నేను చెప్పిన నాకు అర్థం ఏముంది కదయ్యా? నేను చెప్పిన నాకు అర్థం ఉందా? కానీ నేను చెప్పేదానికి అర్థం తెలుసుకోవాలి. అమ్మాయి ఎందుకు చెబుతుంది? తెలిసిన వారికి, తెలియని వారికి, ఎరుగుని వారికి, ఇది అసలు ఏం లేదు, చూస్తానికి వచ్చిన వారికి సర్వం నేను చెప్పేది అర్థము కావాలి. మరి నేను చెప్పే దాంట్లో మోక్షం ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళిన అడిగినా ఇది నిజమేనమ్మని వివరిస్తారు. మొత్తం 5 వస్తారు. ఈ రోజు 5గురు చూపిస్తారు. నేను చెప్పింది 5గురు తిరిగిస్తారు. ఏది తెలిసిచ్చినా నేను ఎక్కడ తిరిగించను, వాళ్ళకి దొరకను. దొరికితే నేను తల్లి ఎట్ట అవుతాను, మీరు నా బిడ్డలు ఎట్ట అవుతారు చెప్పు. కానీ సర్వం ప్రసన్నం చేసుకొని అయ్యో నేను ఎక్కడా చెప్పి మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేయలేను మళ్ళీ చెప్పయ్యా. మరి సర్వరూపం కలిగి భారము నా మీద వేసి ఆనంద రూపాలతో ఎవరైతే ముందుకు నడుస్తారో 12 అడుగులు నన్ను నమ్మడానికి ముందు చేపిస్తా. ఇంకేముంది? ఎక్కడ మృగ చెట్టు అని చెబుతా, ఎర్రదని చెబుతా. ఇదంతా వస్తా కొడితే ఈ ఎప్పుడైతే మృగ చెట్టు ఎక్కగలుగుతాడో, అసలు అమ్మ మృగ చెట్టు ఎక్కముందు ఎందుకని అవిధర్యంతో తిరిగిస్తాడో, లేదు నమ్మకంతో ఎవరైతే తిరిగించి మృగ చెట్టు ఎక్కుతారో, నమ్మకం ఉన్న వారికి అరహరా నమ్మి నన్ను జయపదంగా కొలిసే వారికి కొంగు బంగారం అయ్యి చక్కగా మృగ చెట్టును వెనక్కుండా చేస్తా. మరి నన్ను నమ్మి అసలు ఏముందని దిక్కిచ్చిన వాడికి మా చక్కగా ఉన్నానయ్యని ప్రమాణం చేస్తాను. విరిగి ఎక్కడ పడుతుంది? ధైర్యం మీద పడుతుంది. మరి పాదమో హస్తమో అదే ఏదో ఒకటి తరుణం అవుతుంది. అయ్యో ఈ తల్లి ఇంకేముంది, నన్ను నమ్మించి మోసం చేసిందని అంటారు. కానీ అసలు ఆ మంచము ఎవరికి తెలియదు. ఈ మహత్యాన్ని తెలుసుకుంటే నీ ఉన్నదని ఎందుకు పడతానమ్మా అని ఆత్మలో వెలిగిస్తే నేను ముందు ఉండి నడిపిస్తానన్న సాక్ష శ్రీనివాస సాక్షాభయిస్తున్నా. మరి దీనిసమ్మ దేవుని మీద, కన్నించమ్మ కన్న తల్లంటూ సకల రూపాలు ఆనందమవుతూ ఆనంద రూపాలతో ఇది ఎన్నో రాత్రి? ఇది 4వ రాత్రి. మరి లక్ష్మీ భాండారం అయ్యి శ్రీనివాసుడు యథస్థానంలో లక్ష్మీనై నేను ఉన్నానని ఇంద్ర సాక్ష్య ప్రమాణం చేస్తున్నా. మరి సకల రూపాలు పొంది ఆనంద మరి నల్లయ్య రామారావు ఏడుకొండ వెంకటరమణ అంటూ సిరివీధుల్లో తిరిగిస్తూ ఉంటాడు. ఆనంద రూపాలతో పొందుతూ ఉంటాడు. మరి సమీహంతో ప్రసన్నమయ్యి లక్ష్మీ భాండాలని నేను వచ్చానని నా సాక్షి ప్రమాణం చేస్తున్నా. మరి రూపరేఖలు పొంది ఆనంద వైకుంఠాలతో సదా సాంబశివ ఈశ్వరుడ ముక్కుంటివాడ వరములు ఇచ్చేవాడ బోళ శంకర పరమేశ్వర ఆనంద రూపా కలిగిన వాడ. మరి బిడ్డ ఎదురు చూస్తున్నాడు. ఒక్క వైకుంఠమైన దళాలు వీడికి రావాలి. మరి ఇది 4వ రాత్రి. ఈ రాత్రి కల్లోహరం లేకుండా కలియుగ పటంలో ఉన్న వారికి తృప్తి ఉండాలి స్వామి అని చెప్పి ఈ పరమేశ్వరుని వివరం అడిగింది పార్వతీదేవి. మరి పరమేశ్వరుని ఎప్పుడైతే వివరం అడిగిందో మరి దేవి ఇది లక్ష్మీ భాండారం. ఈరోజు లక్ష్మీ భాండారం. నీవు ఆగ్రహాలని కాకూడదు, సిరి సంపదలతో నీవు తిరిగించాలి. మరి సర్వాంతర్యాన్ని నువ్వు కలిగిన గనక ఏ ఇంట నువ్వు పాదం పెడతావు ఆ ఇంట సిరులు తిరిగిస్తాయి. మరి వరం ప్రసన్నం అవుతుంది. పానేశ్వర నా పానపురుష, నా పాననాథ, నీ ఆజ్ఞ ఉంటే నేను ఎంత దూరమైనా పోతానని చెప్పి ఈ పార్వతీదేవి తిరిగిస్తుంది. మరి పావుకోళ్ళు వేసుకొని ఆపు జాకెట్లు కట్టుకొని ఆపు పంచా కట్టుకొని వేపమండల శాత బట్టి నుసుట శిలకం పెట్టుకొని చెంగుమంటూ ఈ కైలాసం నుంచి ఈ భూలోకంలోకి పార్వతీదేవి వస్తుంది. మరి ఎప్పుడైతే వస్తుందో ఈ బ్రాహ్మణయ్య ఈ యాప చెట్టు కింద ఎదురిస్తూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణయ్య మరి లేయ నేను వచ్చానని తట్టి లేపుతుంది. మరి ఎప్పుడైతే లేపిందో జగన్జన్ని జగన్మాత ఆది పరాశక్తి మరి సకల రూపాలు కలిగిన తల్లి, అమ్మ ఇదిగో నేను అనుకున్నది ఏదో తోసింది పెడతగడుతున్నా, దీన్ని తృప్తిపడి మరి నువ్వు జరగబోయే కార్యాన్ని నాకు నిరూపిస్తే
జయపదంగా నేను సంతోషపడతానమ్మని చెప్పి ఈ బ్రాహ్మణయ్య పార్వతీదేవిని ఎవరని అడిగాడు. ఓ బ్రాహ్మణయ్య, మరి కలియుగ పటంలో పులి పెట్టొచ్చా, సూదిలో ఉన్న దారానికి పులి పెట్టి తరుణమయ్యొచ్చా, మరలా నేను వెళుతున్నా. కానీ ఈ రోజు ఉగ్రంతో నేను అసలు ఉండను. ఎవరైతే సంతోషంతో నన్ను పరవశిస్తూ ఉంటారో ఆ ఇంట సిరులు గురిసి వస్తా మొత్తం గురువు చెబుతా అని చెప్పి ఈరోజు నేను ముగ్గురికి తిరిగిస్తా అని చెప్పా. మరి ఈ ఒక తరుణాన్ని తిరిగిస్తానయ్యా, రానున్న రాత్రికి ఏది వివరిస్తానో నిన్ను మళ్ళీ తట్టి లేపి నేను ప్రవేశిస్తా అని చెప్పి ఈ బ్రాహ్మణి కాడ సెలవు తీసుకొని మరి చెమ్ముమంటూ ముసల అవతారం ఎత్తుకొని ఎరుకోహో ఎమ్మ ఎరుకు ఎరుకు చెబుతానమ్మ ఎరుకు, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా అని ఈ మహాతల్లి జయపదంగా కలియుగ పట్టణానికి వెళ్ళిన చూడు. కలియుగ పట్టణానికి బయలుదేరుతుంది. తలహార రామయ్య ఉన్నాడు ఎక్కడ, గమనికాడ. ఓ తల్లు ఆగా, మరి నీవు ఇచ్చిన బిడ్డలకు అన్నం నేను పెట్టలేకపోతున్నా, ఏం చేయాలి తల్లని ఈ మహాతల్లిని ఆపాడు. ఎప్పుడైతే ఆపాడో మరి ఎవరైతే రామయ్య నీకు ఇన్నిసార్లు నేను చెప్పండిరా, మరలా నేను జయపదన వరాన్ని మనిషాసును మద్దన చేసుకుని వెళ్ళేంత వరకు ఈ కష్టం నీకు తప్పదని చెప్పి ఈ మహాతల్లి అక్కడి నుంచి ఈ సూదిలో దారం పట్టిన కలియుగ పట్టణానికి ప్రసన్నమైంది. మొట్టమొదటి రోజు కాసుకొని కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఈ అరుగు మీద మరి మారేడు తరం కలిగిన యాప తరుణమైన అరుగు మీద కూర్చొని ఉన్నాడు. మరి ఎవరు పురిపెట్టిపోయింది, ఈ ఎరుకులు సాగు రావాలి, దీని సంగతి చూడాలని చెప్పి ఈ రాజు ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? మరి ఈ గుహలో ఎలాంటి సుఖము లేదు, సకల రూపాలతో ఫుడ్ లేదు, ఆనందమైన గుహములో నిద్రపోవటానికి సంతోషము లేదు, పిల్లలతో తరుణము తిలకించరా. అందువలన ఈ మారేడు చెట్టు కింద ఈయన కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో ఈ ముసత్తరం అవతారం ఎత్తిన ఈ మహాతల్లి ఎరుపులు పట్టుకొని వెళ్ళిపోతుంది. మరి రాజు కూర్చొని ఉన్నాడు. అయ్యో ఈ రాజు ఇక్కడే కూర్చొని ఉన్నాడు అని చెప్పి ఈ మహాతల్లి ఏమి అవతారం ఎత్తిందంటే మరి 9 అవతారం ఎత్తింది. 9 అంటే దిగు 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 నాగో